అయితే ఈరోజు అది మన మహారాష్ట్ర రిక్వెస్ట్ పెట్టాము కదా! ఆయనతో బెంగుళూరుకి పోవాల్సి ఉన్నది కాబట్టి రేపు కుదరదని అన్నతో అన్నప్పుడు యుగేంద్ర అన్న "ఏదో ఈరోజు బుధవారం మీరు పంచుకోండి. రేపు నేను పంచుకుంటాను" అని చెప్పిన బట్టి తద్వారా దేవుడు ఈరోజు మీతో వాక్యం పంచుకోవడానికి ఆయన కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా యుగేంద్రని కూడా నా వందనాలు. ఈ సమయమున వాక్యం చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. కీర్తన గ్రంథం నుండి 119వ కీర్తన 71వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువునకు వేడుకుంటిని. ప్రార్థన చేస్తామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభు విధంగానే పాద సన్నిధిలో చేరడానికి స్వామి మీరు చూపిన కృపను బట్టి ఆయన మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభ మాతో మీరు మాట్లాడండి. ప్రభావం బలపరచండి. నీ నామము కొరకు తండ్రి సాక్షులకి లోకంలో నీ కొరకై ఎల్లప్పుడూ జీవించుటకు మీరే కృపను చూపించి బలపరిచి మన ప్రభా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు సమస్త మహిమ ఘనత స్తోత్రం చెల్లించుకుంటూ విధపడిన నీ మాటలు మా జీవితం ఫలింపచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం అండి. అనేక సార్లు మన జీవితాల్లో కలిగే ఇబ్బందులు బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, హింసలను బట్టి చాలా సార్లు మనం కృంగిపోతాం, బాధపడతాము. కొన్నిసార్లు ఎందుకు ఈ శ్రమ నాకు, దేవుడు ఎందుకు ఈ శ్రమను అనుమతించాడు, ఎందుకు ఇటువంటి ఇబ్బందులను అనుభవిస్తున్నాను అని ఒక ప్రశ్న మాలో మిగిలి ఉంటుంది. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఆ శ్రమ తొలగిపోదు. కానీ ఆ శ్రమలో దేవుని యొక్క ఉత్తరము మరొక రీతిగానే ఉంటుంది. ఆ విషయము పౌలు విషయంలో కూడా మనం చూస్తున్నాం. ఆయన ముమ్మారు ప్రార్థించాడు, అయితే ఆ శ్రమ తొలగలేదు. కానీ దేవుడు ఉత్తరం ఏమైందంటే నా కృప నీకు చాలు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం అండి. అయితే ఒక విషయం మనం గమనించాల్సింది ఏమంటే మన జీవితంలో ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా అది మన మేలు కొరకే అని మనం గ్రహించాలి. చూడండి, చదవబడిన లేఖన భాగంలో కీర్తన గ్రంథం 119వ కీర్తన 71వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ భక్తుడు అంటున్నాడు కదా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చూడండి, శ్రమ నొంది ఉండుట, శ్రమ పడుట అది నాకు మేలు అని భక్తుడు అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఒకసారి గమనించినట్లయితే ఎందుకు జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి అంటే 4 కారణాల చేత వస్తాయండి. ఆ 4 విషయాలు ఏమిటంటే, ఒకటి అవిధేయతను బట్టి శ్రమలు వస్తాయి జీవితంలో. రెండోది విశ్వాస పరీక్ష కొరకై శ్రమలు వస్తాయి. మూడోది యేసు నామము నిమిత్తము మరి నీతి నిమిత్తము కూడా శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. నాలుగోది దేవుడే అనుమతించే శ్రమలు కూడా ఉంటాయి. ఒక్కొక్క విషయము బహుశా ధ్యానించడానికి సమయానుకృతను బట్టి మనం ధ్యానించుకుందామండి, ఎంతవరకు వీలైతే అంతవరకు. మొట్టమొదటి విషయము మనం చూసినట్లయితే ఎందుకు శ్రమలు జీవితంలో కలుగుతాయంటే అవిధేయత ద్వారా. అవిధేయత ద్వారా వచ్చే శ్రమలు ఏ విధంగా ఉంటాయంటే మనంతకు మనము కొని తెచ్చుకుంటాం. అవిధేయతను బట్టి దేవుడు వద్దన్న పని చేయుటను బట్టే మనంతకు మనమే ఆ శ్రమల పాలవుతామండి. ప్రతి శ్రమ ఇక్కడ మేము చూసుకొని పోయే ఆ 4 రకాలైన శ్రమలు వచ్చినప్పుడు, ప్రతి శ్రమ వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి, మన శ్రమ నుంచి బయటపడడానికి ఏం చేయాలా, ఈ విషయాన్ని మనము ధ్యానించుకుందామండి. మొట్టమొదటి విషయంలో అవిధేయత ద్వారా ఏ విధంగా శ్రమలు కలుగుతాయి అని మనం చూసినట్లయితే మనకందరికీ తెలుసు. మొట్టమొదటి అవిధేయత ఎక్కడ జరిగింది? ఏదైనా తోటలో జరిగింది కదండి. అక్కడ చూస్తున్నాం, దేవుడు వద్దు అన్న ఒక ఫలాన్ని, దేవుడు నిషేధించిన ఆ ఫలాన్ని దేవుడు ముందుగానే విధించాడు. అది తినొద్దండి, తిననాడు మీరు చనిపోతారు. ఒక మాటలు చెప్పాలంటే శ్రమల పాలవుతారు. చూడండి ఏం జరిగింది.
సో దేవుడు వద్దన పని ఆదాము అవ్వ చేయటను బట్టి ఆ తోట నుంచి వారు గెంటేయబడ్డారు. తర్వాత ప్రపంచంలో కలిగే ప్రతి శ్రమలు కూడా ప్రారంభమైనాయి. అంతవరకు లేని ఆ ముళ్ళు కంపలు కూడా పెరిగినాయి. జీవితంలో శ్రమ ఏర్పడింది. నువ్వు చెమట కార్చి నువ్వు కష్టార్జితము నువ్వు అనుభవించాలని దేవుడు అక్కడ విధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కష్టము ఆదాముకి ఎందుకు వచ్చింది అంటే అవిధేయతను బట్టి, తాము చేసే అవిధేయతను బట్టి తామే కొని తెచ్చుకున్నారు. మనిషి జనాంగం అంతటికీ ఆ శ్రమ ప్రాకింది. సో తర్వాత చూస్తాము ఆకాను ఎరికో పట్టణం విషయంలో స్వాధీనమైనప్పుడు దేవుడు నిషేధించిన ఆ ఒక వస్తువులను ఆయన దొంగలించాడు కదండి. సో బట్టను అక్కడ వెండిని బంగారాన్ని ఆయన దొంగని తీసిపెట్టినప్పుడు ఏం జరిగింది? సో తాను ఒకటే కాకుండా ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ పట్టణానికి వెళ్ళినప్పుడు ఓడిపోయినారు. ఎంతమంది హతమైనారు యుద్ధంలో. అప్పుడు యెహోషువ ప్రార్థిస్తాడు, ప్రభా ఈ శ్రమ ఎందుకు కలిగింది, ఎందుకు పరాజయమైనాము, ఓడిపోయాము, శత్రు చేతులు పోయాము అన్నప్పుడు దేవుడు అన్నాడు, మీలో కనిపించిన దోషాన్ని బట్టి ఆ దోషాన్ని మీరు తీసివేయాలన్నప్పుడు ఎవరు తప్పు చేస్తారు అని అన్నప్పుడు దేవుడు అక్కడ చూస్తాము చీటి వేసినప్పుడు ఆకాను కుటుంబం మీద చీటి వచ్చిందండి. తర్వాత చూసాం కదా. సో ఆకాను ఒకటే కాదు, ఆయన కుటుంబం సహితము ఆయనకున్న ఆస్తి ఏదైతే ఆ పశువులు కూడా ఉన్నాయో వాటిని మొత్తము కూడా వారు ఏం చేయబడ్డారు, వారు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. ఆ రోజు వారికి మరణశిక్ష విధించబడింది. ఎందుకంటే ఆ శ్రమ, ఆ హింస, ఆ కష్టము ఆకాను కుటుంబానికి వచ్చిందంటే సో ఆయనంతకు ఆయన కొని తెచ్చుకున్నాడు అవిధేయత వల్ల. దేవుడు ముందుగానే చెప్పాడు కదా, ఆ ఎరికో పట్టణం విషయంలో స్వాధీనమైన ఏది కూడా మీరు ముట్టొద్దండి. అయితే ఆయన ఏం చేశాడు, తనంతకు తానే ఆ అవిధేయతను బట్టి, వద్దన పని చేయటను బట్టి ఆ శ్రమ కొని తెచ్చుకున్నాడు. మరొక విషయం చూస్తున్నాం, గెహజీ మనకు తెలుసు. సో ఎలీషా సేవకుడు. నయమాను, కుష్ఠరోగి అయిన నయమాను ఆయన స్వస్థత పొంది ఎలీషా ఎద్దుకు వచ్చి కానుక ఇచ్చే సమయమున మనకు చూస్తాం కదండి. ఎలీషా వద్దన్నాడు, ఇది సమయం కాదు. ఏది కూడా ఎంత బలవంతం చేసినా ఆయన ముట్టుకోలేదు ఆ కానుకని. సో ఆయన వాపస్ వెళ్తుండగా ఈ గెహజీ మనసులో అనుకున్నాడు కదా, నా యజమానికి ఎందుకు ఈ విధంగా చేశాడు, తీసుకుని ఎంత బాగుండేది. దాని ద్వారా ఆయన మనసులో ఏమో ఆలోచన కలిగినాయి. సో ఏమేమో చేయొచ్చు కదా ఆ డబ్బు ద్వారా, డబ్బు ఉంటే అని ఆయన ఏం చేశాడు, దేవుని సేవకుడు నిషేధించిన, వద్దని వెనక్కు పంపించిన ఆ డబ్బుని ఆశించి ఆయన అనుకున్నాడు, నా దేవుని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆయనకేం తెలుస్తుంది, నేను పోయి తీసుకుని వస్తానని. ఎలీషా ప్రార్థన గదిలో ఉంటే ఈయన అక్కడ ఉండాల్సిన ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చివరికి ఏం జరిగింది, ఆ నాయమానుకు కలిగిన కుష్ఠ వ్యాధి ఇతని తరము వారికి కూడా ఆ వ్యాధి పట్టింది. దేవుని సన్నిధి నుంచి తొలగించబడ్డాడు, దేవుని సేవ కోల్పోయాడు. కారణం ఏంటంటే ఆయన తనంతకు తాను కొని తెచ్చుకున్న ఆ శ్రమ అండి, ఆ వ్యాధి. చూడండి. సో తర్వాత మనం సౌలును చూస్తాం. సౌలును దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడే ఎన్నుకున్నాడు కదా. అయితే సో ఏం జరిగింది, సో దేవుడు అమలేకులను సంపూర్తిగా బొత్తిగా నాశనం చేయమంటే సో అక్కడ బలిష్టమైన పశువుల్ని, రాజును కూడా జీవంతంగా సో ఆయన ఉంచాడు. సో తీసుకుని వచ్చాడు పట్టుకొని. సో అప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు కదా, సో దేవుడు విధేయతకు మెచ్చుకున్నంతగా యజ్ఞ హోమాలకి దేవుడు మెచ్చుకోడు. దేవుడికి కావాల్సింది ఆయన మాట వినుట ఎంతో శ్రేష్టం, విధేయత ప్రాముఖ్యం. నువ్వు దేవుని మాటను తిరస్కరించినావు కాబట్టి దేవుడు నిన్ను సో రాజు ఆ స్థానం నుండి దేవుడు నిన్ను తిరస్కరిస్తున్నాడు, దేవుడు తీసేస్తున్నాడు అని నేరుగా సూటిగా సో సమూయేలు ప్రవక్త మాట్లాడండి. తర్వాత ఏం జరిగింది, సో సౌలు నిజంగానే ఆ రాజు స్థానాన్ని ఆయన కోల్పోయాడు. సో శ్రమల పాలైనాడు, యుద్ధంలో సో ఆయన చాలా భయంకర రీతిగా మరణించాడు. దానికి కారణం ఏంటంటే సో సౌలు అవిధేయత. ఈ విధంగా సో మనిషి జీవితంలో సో అవిధేయత వల్ల మనిషి శ్రమల పాలవుతాడు. ఇక భక్తుల జీవితం చూసినప్పటికీ కూడా వారు కూడా సో చేయొద్దన్న పని చేసి తప్పు చేసి వారు కూడా శ్రమల పాలైనారండి. చూస్తాము దావీదు విషయం. దావీదు ఎంత గొప్ప దైవజనుడు,
ఆయన బట్టి ఒక మాట ఉంటుంది అపొస్తలుల కార్య గ్రంథంలో. ఆయన ప్రవక్త అని. ప్రవక్తగా ఆయన సేవ కూడా చేశాడండి. కీర్తనల గ్రంథంలో యేసు ప్రభు యొక్క శ్రమల గురించి ఆయన ముందుగానే ప్రవచించాడు కదా. అంత గొప్ప దేవుని సేవకుడు. సౌలు తర్వాత దేవుడు ఎన్నుకున్న ఇజ్రాయెల్ ప్రజలకి ప్రజల కొరకై వాళ్ళు క్షేమము కోరి దేవుడే ఎన్నుకున్న రాజు దావీదు. అయితే దావీదు ఒక అవిధేయతను బట్టి, బెత్షెబతో చేసిన పాపాన్ని బట్టి, ఊరిను చంపించడం ద్వారా చేసిన పాపాన్ని బట్టి, నరహత్యను బట్టి కూడా దావీదు తర్వాత చాలా శ్రమలకు పాలైనాడు, గురైనాడండి. తన రాజ్యాన్ని వదిలిపెట్టి అబ్షలోము తన కడుపున పుట్టిన కొడుకే ఆయనకి ఎదురు తిరిగినప్పుడు ఎంతగానో శ్రమ పడ్డాడు. కాలి నడక చేత ఆయన వెళ్ళవలసి వచ్చింది, కొండల ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. చాలా భయంకరమైన ఇబ్బందులు అటు తర్వాత నుంచి దావీదు జీవితంలో మొదలైనాయండి. చాలా ఇబ్బందులు మొదలైనాయి, యుద్ధాలు మొదలైనాయి, సమాధానం లేని పరిస్థితి మొదలైంది. అయితే ఒక్క విషయం మనం చూడగలము, దావీదు విషయంలో ఆయన పశ్చాత్తాప పడినాడు. ఆయన కోల్పోయిన స్థితిని మరలా పొందుకున్నాడు, మరలా రాజుగా ఆ స్థానాన్ని మరలా ఆయన పొందుకున్నాడు. దావీదు పశ్చాత్తాపం ద్వారా, దేవుని కన్నీళ్లు కార్చడం ద్వారా 51 కీర్తన అంతం నుంచి చదువుతాము. ఆయన ఎంతగానో దేవుని దగ్గర పశ్చాత్తాప పడినాడు. అయితే దావీదుకు కలిగిన లేకుండా ఆయన పొందిన శ్రమలకు కారణము దావీదు అవిధేయత చేసిన పాపాన్ని బట్టి. తర్వాత మనం చూస్తాము యోన దేవుని ప్రవక్త. దేవుడు ఒక ఉద్దేశంతో యోనను ఏర్పరచుకొని ఆ నినివే పట్టణం విషయమై నువ్వు వెళ్ళి చాటించు, ఆ నినివే పట్టణం నాశనం అయిపోతుంది, దేవునితో తిరగండి అని వారికి నువ్వు వాక్యం చాటించు అని చెప్పినప్పుడు యోన ఏం చేశాడండి? దేవుని సన్నిధి నుండి పారిపోయినాడు తార్షిష్కు, తన సొంత ఆలోచనను బట్టి, తన అవిధేయతను బట్టి. అప్పుడు ఏం జరిగింది? సముద్రంలో ఎంత గొప్ప తుఫాను చెలరేగింది కదా. ఆయన కాకుండా ఆ ఓడలో ఉన్న వారు కూడా ఇబ్బందులు పాలైనారు. చివరికి అక్కడ కూడా చూస్తాం, చీటి యోన మీద వచ్చినప్పుడు యోన ఒప్పుకున్నాడు, అవును నా వల్లే, ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఎత్తి సముద్రంలో పరివేయండి, అప్పుడు ఇదంతా కూడా శాంతమవుతుంది, దేవుని కోపము తగ్గుతుంది, శాంతమవుతున్నప్పుడు వారు మనసు లేక యోనని నీటిలో పడేసినారు. అయితే దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించాడు. యోన చేప కడుపులో 3 రోజులు శ్రమ పడినాడు. ఎటువంటి ఇబ్బంది ఉంటుందండి చేప కడుపులో, ఎంత బాధ ఉంటుంది ఆయనకి. వెలుతురు కనపడదు, చీకటి మయము. అక్కడ చాలా ఆయన ఇబ్బందితో ఆయన ప్రార్థన చేస్తాడు కదా. యోన కూడా విషయంలో మంచి విషయం ఏమిటంటే ఆ ఇబ్బందిలో ఇరుకులో ఆయన దేవుని తట్టు తిరిగి మొరపెట్టాడండి, పశ్చాత్తాప పడ్డాడు. తర్వాత ఏం జరిగింది? నినివే పట్టణానికి ఆయన వెళ్ళి అక్కడ ఆ ఒక వార్త, దేవుడు ఆయన పలకమైన వార్త ఆయన చాటించాడండి చివరికి. తర్వాత తప్పిపోయిన కుమారుడు విషయం కూడా మనం చూస్తాం కదా. ఆయన ఎందుకు తన జీవితంలో శ్రమల పాలైనాడంటే తండ్రి మాట వినకుండా తండ్రి ఇంటిని వదిలి దూరంగా వెళ్ళినందుకు, దూరదేశానికి వెళ్ళి తన ఇష్టానుసారంగా బ్రతికినందుకు తన జీవితంలో శ్రమల పాలైనాడు. చివరకు తినడానికి ఏమి దొరికిన పరిస్థితిలో ఆయన ఎవరో ఎద్దుకు పనికి వెళ్ళాడు. అక్కడ దొరికిన పని పందులను కాసే పని. అటువంటి పరిస్థితిలో జరిగిన విషయం ఏంటంటే తన శ్రమలు ఉన్నప్పుడు ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, పశ్చాత్తాప పడినాడు. మరలా తండ్రి దిక్కు వచ్చాడు పని మనిషిగా ఉంటానని. అయితే తండ్రి కరుణామయుడు, ఆయన కుమారుడుగానే చేర్చుకున్నాడు అండి. ఇక్కడ మనం చూసిన విషయాలు ఏంటంటే ఆదము, హవ్వ, ఆకాను, గెహజీ, సౌలు. వీరు తర్వాత దావీదు, యోన తప్పిపోయిన కుమారుడు. మనం గమనించండి. అయితే ఆదాము, ఆకాను, గెహజీ, సౌలు వీరెవరు పశ్చాత్తాప పడినట్లు మనం అక్కడ చూడమండి. ఒకవేళ వారు కూడా పశ్చాత్తాప పడి ఉంటే క్షమించబడి ఉండేవారేమో. వారు చివరికి శ్రమల పాలైనారు. అయితే దావీదు, యోన తప్పిపోయిన కుమారుడు విషయంలో చూస్తాం కదా, వారు అవిధేయతను బట్టి శ్రమల పాలైనప్పటికీ కూడా లేఖనం రాయబడిన ప్రకారము నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దావీదు అంటాడు కదా, శ్రమకు మునుపు తప్పిపోతా ఉంటే, అయితే ఇప్పుడు శ్రమ వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను, దేవుని కట్టడలు నేను ఇప్పుడు అనుసరిస్తున్నాను, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అనే ఒక విషయము అక్కడ మనం వీరి విషయంలో మనము చూస్తున్నాం. ఎందుకంటే పశ్చాత్తాపం బట్టి వారి జీవితంలో మరలా దేవుని వద్దకు వారు రాగలిగారు.
సో దేవుడు వారిని క్షమించాడు. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు వారిని విడిపించాడు. సో కట్టడలో దేవుని ఆజ్ఞలు అంటే ఏమో వారు గ్రహించగలిగే ఆ ఆజ్ఞలను వారు ఆజ్ఞ నడుచుకోగలిగారు. మరెన్నడూ కూడా ఆ పాపానికి ఆ తప్పులకు వాళ్ళు మరి పోలేదండి. అటువైపు వారు చూడను కూడా లేదు. ఆ విధంగా వారు దేవుని కొరకు వారు జీవించగలిగారు. సో ఆ శ్రమ ద్వారానే వారు మరలా సరైన దావకు వచ్చారు. మన ఇబ్రాయిలు రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం కదా, 12వ అధ్యాయంలో దేవుడు తప్పు చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. సో శ్రమల పాలు చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు వచ్చిన అదే చూస్తున్నాం. సో ఎందుకు దేవుడు శ్రమల పాలు చేస్తాడు, కష్టాలు ఇబ్బందులు ఎందుకు దేవుడు ఇస్తాడు, లేకుంటే దేవుడు కొడతాడు అంటే అక్కడ చూస్తాం కదా, సో తాను ప్రేమించి కుమారుని దేవుడు శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని, తప్పిపోకూడదని, ఆయన మన మేలు కొరకే శిక్షిస్తాడని కూడా ఆ పత్రికలో ఇబ్రాయిలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. మన మేలు కొరకే దేవుడు శిక్షిస్తాడు, ఎందుకంటే మనం ఆయన బిడ్డలు కాబట్టి. ఈ విధంగా శ్రమలు జీవితంలో కలుగుతాయండి. ఆ శ్రమలు వచ్చినప్పుడు వాటి నుండి బయటపడాలంటే ఏం చేయాలంటే, ఇటువంటి అవిధేయత వల్ల వచ్చిన శ్రమల విషయంలో ఏం చేయాలంటే, దావీదు యోనా తప్పిపోయిన కుమారుడు వల్లే మనము పశ్చాత్తాపడాలి. అంతే, దేవుని వద్దకు తిరగాలి, కన్నీళ్లు కార్చి మొరపెట్టాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడి చేసిన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెడతామో సో అప్పుడు మనకు మేలు కలుగుతుంది. ఆ శ్రమ నుండి మనం బయటకి వస్తామండి, దేవుడు విడిపిస్తాడు. సో రెండో రకమైన శ్రమ గురించి మనం ఆలోచించినప్పుడు, సో విశ్వాస పరీక్ష కొరకై వచ్చే శ్రమలు. ఈ విషయానికి వస్తే మనకు బాగా తెలుసు యోబు. సో యోబు తన జీవితంలో ఎంతగా శ్రమల పాలైనాడు, ఎంతగా ఇబ్బందికి గురి అయినాడు. సో ఆయన ఏ పాపం చేసినాడని శ్రమలు వచ్చినాయండి. సో ఏ పాపం చేసినందుకు కాదు, ఏ అన్యాయం అతిక్రమం చేసినందుకు కాదు, లేకుంటే ఈ యొక్క అవిధేయత వల్ల కాదు, ఆజ్ఞను అతిక్రమించటం వల్ల కాదు, కానీ సో ఆయన విశ్వాస పరీక్ష కొరకు ఆ శ్రమ కలిగింది. మన అబ్రహాము విషయం కూడా చూస్తాం కదా, దేవుడు అబ్రహాముని పరిశోధించాడు అని రాయబడింది. ఏ విధంగా తనకు దేవుడు ఇచ్చిన ఒక్కగానో ఒక కుమారుని దేవుడు బలి అడిగాడండి. అప్పుడు అబ్రహాముకి ఎంత శ్రమ అయి ఉంటుంది, ఎంత ఇబ్బంది అయి ఉంటుంది ఆ ఒక్క కుమారుని బలి ఇవ్వాలంటే. సో దేవునికి స్తోత్రం. తర్వాత ఎలీషా కాలంలో కూడా ఆ సునేమరాలైన స్త్రీ సో ఆ కొడుకు సో ఆయన ఉన్నట్లుండి తల అనే బాధతో చనిపోయినప్పుడు సో అక్కడ చూస్తాము ఆ స్త్రీ కూడా ఏం చేసిందండి, ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది కలిగినప్పుడు వీరందరూ కూడా మనం చూస్తాము దేవుని తట్టే చూశారు. సో దేవుని మార్గాన్ని అనుసరించారు. ఎక్కడ కూడా వారు తమ విశ్వాసాన్ని కోల్పోలేదు. సో ఆ శ్రమలో కూడా దేవుని మహిమపరిచారు. సో ఇటువంటి శ్రమలు ఎందుకు వస్తాయంటే, సో ప్రతి పరీక్ష తర్వాత ప్రమోషన్ ఖచ్చితంగా ఉంటుందండి. సో మేలు, ప్రతి కీడు వెనుక మేలు దాగి ఉంటుంది అన్న ప్రకారంగా సో మన విశ్వాసం కొరకై వచ్చే శ్రమలు ఎందుకంటే, సో నెక్స్ట్ మనం ఒక ప్రమోషన్, ఒక ఆత్మీయ జీవితం మరొక స్థానానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలని ఆయన ఆశిస్తున్నాడు. సో మరొక స్థాయికి మనం ఎదగాలి అంటే సో ఖచ్చితంగా సో పరీక్ష ఉండాల్సిందే కదా. సో పిల్లలు బడిలో చదువుకుంటారు కదా, సో వారు మరొక స్థానానికి వెళ్ళాలంటే, సో మరొక తరగతికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పరీక్షను ఫేస్ చేయాల్సిందే. సో ఒక సంవత్సరం అంతా వారు ఏమైతే చదువుకున్నారో సో 3 hours లో వారికి పరీక్ష ఉంటుంది కదా. ఎంత ఇబ్బంది పడతారు పిల్లలు, ఎందుకయ్యా ఈ పరీక్ష అనుకుంటారు. అయితే పరీక్షలు గెలిచి నిలబడినప్పుడు ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ క్లాస్ పాస్ అయితే ఆ ఆనందం అప్పుడు చూడాలి. ఎంత ఆనందపడతారు, సంబరమిస్తారు. తల్లిదండ్రులు ఎంత సంబరమిస్తారు, నా కొడుకు ఫస్ట్ ర్యాంకు, నా కూతురు ఫస్ట్ క్లాస్ వచ్చిందని. చూడండి, ఆ శ్రమ ఎందుకు వచ్చింది, ఆ పరీక్ష ఎందుకు వచ్చిందంటే సో జీవితంలో పై స్థానానికి వెళ్ళడానికి కొరకే. సో ఏదో చేసిన అవిధేతలు బట్టి కాదు, తప్పును బట్టి కాదు. యోబు 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. సో అబ్రహాము, సో దేవుడు అన్నాడు, నువ్వు నా మాటకు లోబడినావు, ఒక కుమారుడిని కూడా ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. చూడండి ఎంత గొప్ప మాట అక్కడ ఆయన పొందుకున్నాడు. సో విశ్వాసులకి తండ్రిగా ఆ పై స్థానానికి ఆయన చేరాడండి అబ్రహాం. సో షూనేమ స్త్రీ కూడా సో కోల్పోయిన తన కుమారుడిని ఆమె సో మరలా పొందుకుంది. ఎలీషా ఆ కుమారుడిని బ్రతికించి ఇచ్చాడు. ఎంత గొప్ప సాక్షిగా ఆమె మిగిలిపోయింది చూడండి తన విశ్వాసాన్ని బట్టి. సో ఈ విధంగా సో మన విశ్వాస పరీక్ష కొరకే వచ్చే శ్రమల ద్వారా ఏం జరుగుతుందంటే, సో మన జీవితంలో మరియు పై స్థానానికి వెళ్తామండి. వెళ్ళట కొరకే దేవుడు ఆ శ్రమలను మన జీవితంలో
అనుమతిస్తాడు అని మనం గ్రహించాలి. మరి ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకటే చేయాలి, సో విశ్వాసం వదలకుండా సో దేవుని కొరకు సో నిలబడాలి అంతే. ఓర్పు కలిగి నిలబడాలి. ఓర్పుని మనము సో సహనాన్ని మనము సో గట్టిగా వదలకుండా పట్టుకోవాలండి. సహనాన్ని మనం ఓర్పు నేర్చుకోవాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఎవరైనా దయచేసి చదువుతారా? యాకోబు 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగిరి. మీరు నానా విధములైన శోధనలో పడినట్లు అది మహా ఆనందము ఎంచుకొనుడి. అటు చదవండి. అట్లా ముందు చదవండి అక్క. ఆనందం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. నెక్స్ట్ అట్ట చదవండి, ముందు చదవండి, కంటిన్యూ చేయండి. మీరు సంపూర్ణులను అనువాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవ ఉన్న ఎడల చాలా దేవునికి ఇస్తారు. చూడండి, ఇక్కడ రాయబడిన ఈ లేఖనం చదివినట్లయితే అక్కడ ఇంత తేటగా రాయబడింది, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష మీలో ఓర్పును కలుగు చేస్తుంది. కాబట్టి మీరు శ్రమలో ఉన్నప్పుడు, విశ్వాసం కొరకైనా వచ్చిన శ్రమలో మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఓర్పు కలిగి ఆ కష్టాలని ఆనందంగా మీరు ఎంచండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము ఆ కష్టాలని ఎందుకయ్యా దేవుడి కష్టం ఇచ్చినాడని ఆ విధంగా మనం తలంచకుండా నా మేలు కొరకే అని తలంచి, దేవుడు దీని ద్వారా ఆయన నన్ను ఇంకా పై స్థానానికి నెక్స్ట్ పరీక్ష వచ్చిందంటే ఖచ్చితంగా ప్రమోషన్ ఉంది, ఆ ప్రమోషన్ కొరకే అని మనం తలంచి ఎప్పుడు నిలబడతామో ఓర్పు కలిగి ఆనందంతో, అప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితంలో సో మనము అనునాంగులము, సో తర్వాత ఏ విషయంలో కొదవ లేని వారముగా, సో కన్నడ ఈ విధంగా రాయబడింది, శిక్షితరు సర్వ సుగుణ ఉಳ್ಳవరు ఏను కడిమీలదెవరు ఆగిరివిరి. ఎప్పుడైతే ఆ ఓర్పు కలిగి మనం జీవిస్తామో ఆ శ్రమ అట్లా ఉండదండి. పరీక్ష ఎంతసేపు ఉంటుంది? ఒక 3 hours కదా సో పిల్లలకి అయితే. అదేవిధంగా మన జీవితంలో ఒక క్షణమాత్రము కొద్దిసేపు వరకు ఉంటుంది ఆ పరీక్ష. అయితే మనం ఓర్పు కలిగి ఉంటే ఏమవుతుందంటే నెక్స్ట్ మన జీవితంలో సో 2 అంతుల ఆశీర్వాదము ఉంటుందండి. సర్వ సుగుణులుగా మనం మారుతాం. చెప్పాలంటే ఆ ఒక బంగారుని ఆ కొలిమిలో వేసిన తర్వాత దానిలో ఉన్న ఆ కసరంతా పోయి బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా అపరంజిగా మారుతుందో, చొక్క బంగారుగా మారుతుందో, ఆ విధంగా మన జీవితాలు కూడా ప్రభు కొరకు ప్రకాశిస్తాయండి. ఆ శ్రమల తర్వాత ఒక మంచి స్థానానికి దేవుడు మళ్ళీ తీసుకువెళ్తాడు, ప్రమోషన్ ఆయన ఇస్తాడు, సంతోషం ముఖంలో గొప్ప ఆనందం కలుగుతుందండి. ఆ విధంగా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆ శ్రమల్లో మనము ఉన్నప్పుడు, ఆ బాధలు మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రభువునందే మనము ఓర్పును తెచ్చుకొని ప్రభువునందే మనము ఆనందించేది మనము నేర్చుకోవాలి. సో దేవునికి స్తోత్రం. యోబు విషయం అదే చూస్తున్నాం, అబ్రహాం విషయం కూడా చూస్తున్నాం, సునేమ స్త్రీ విషయం కూడా మనము ఆ విషయంని చూస్తున్నాం అండి. సో 3వ సంగతి, యేసు నామ నిమిత్తము మరియు నీతి నిమిత్తము హింస. సో యేసు అన్నాడు కదా, ఇటువంటి హింస వచ్చినప్పుడు సువార్త ప్రకటించండి వెళ్ళే సమయంలో ఇటువంటి హింసలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ వచ్చే ఇబ్బందులు, శ్రమలు సో వచ్చే అది అవిధేయత వల్ల కాదు, విశ్వాస పరీక్ష కొరకు కూడా కాదు. అయితే యేసు నామము నిమిత్తం సేవలో మనం వెళ్ళినప్పుడు సో యేసుని మనం నమ్ముకున్నందుకు వచ్చే శ్రమలు. సో కొన్ని పరిస్థితుల్లో సమాజంలో వారిని వెలివేస్తారు కూడా. సో ఊరు నుంచి బయటికి వెలివేస్తారు, కులం నుంచి బయటికి వెలివేస్తారు, వారిని ఎవరు మాట్లాడరు. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఆ శ్రమ అంటే, సో వారెంతకు వారు కొని తెచ్చుకునేది కాదు, కానీ వారు దేవుని కొరకు శ్రమ పడుతున్నారు. సో నీతి మన మత్తయి సువార్తలో చూస్తాం 5వ అధ్యాయంలో, అక్కడ సో యేసు అంటాడు కదా, నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే నీతి కలిగి నిజాయితీ కలిగి ఉన్నప్పుడు మన పనిలో కూడా కొంతమంది చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. దేవుని నమ్ముకొని మనం లంచము ఇవ్వకూడదు, లంచం పుచ్చుకోకూడదు, అపరాధం అని. సో వాటి జోలికి వెళ్ళకుండా ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? ఖచ్చితంగా మన పనులు జరగవు. సో చాలా ఇబ్బంది పడతాం, శ్రమలు పడతాం. ఆయన దేవుడు అంటున్నాడు అదే, ఆ విధంగా శ్రమ పడుట నువ్వు ధన్యుడు. యేసు అన్నాడు కదా, నా నిమిత్తము నామం నిమిత్తము
ప్రజలు మీరు హింసించినట్లయితే, అవమానించినట్లయితే, దూషించినట్లయితే మీరు ధన్యులు. అటువంటి శ్రమలు కలిగినప్పుడు ఏం చేయాలి అంటే, యేసయ్య అంటాడు, మీరు సంతోషించండి, గంతులు వేయండి. ఎందుకంటే పరలోకంలో మీకు అధిక ఫలం ఉన్నది. సో దేవునికి స్తోత్రం. దేవుని సేవకులు, అపోస్తలులు, సో పేతురు, 12 మంది అపోస్తలులు గాని, పౌలు గాని మరి చూసినప్పుడు సేవ నిమిత్తము, సువార్త నిమిత్తము, యేసయ్య నామ నిమిత్తము కొట్టబడ్డారు, అవమానించబడ్డారు. సో చివరకు మరణానికి కూడా వారు గురైనారు. అటువంటి పరిస్థితుల్లో యేసయ్య అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, మరణం వచ్చినప్పటికీ కూడా నీవు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటాడు. సో ఆ విధంగా అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడాలండి. సో ఎట్లా నిలబడాలంటే సంతోషిస్తూ, సో ఆనందంతో, సో పరలోకంలో దేవుడు మాకు ప్రతిఫలం ఉంచాడని ఒక విశ్వాసంతో మనము నిలబడాలి. సో శ్రమ ద్వారా దేవుడు మహిమ పొందుతాడండి. సో 4వదిగా చూస్తాము, దేవుడు అనుమతించే శ్రమ. సో మనం చదువుకున్న లేఖన భాగంలో కొరింథీయులకు రాసిన ఆ పత్రికలు మనం చూస్తున్నాం. అక్కడ పౌలు తన జీవితంలో ఒక ముళ్ళు దేవుడే పెట్టాడండి, ముళ్ళు, ఆ శ్రమ నిమిత్తం పౌలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. అయితే ఆ శ్రమ తొలగిపోలేదు. కానీ సో పౌలుకు వచ్చిన ఉత్తరం ఏమిటంటే, ఆ శ్రమలో యేసయ్య అంటున్నాడు కదా, అందుకు ఆయన కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. సో అక్కడ ముందుగా ఆ లేఖనంలో చదివినట్లయితే ఒక మాట అంటాడు, నేను ఎక్కువ అతిశయించకూడదనే సో ఈ విధంగా జరిగిన ముళ్ళు నా దేహంలో ఉంచబడింది అన్న మాట ఆయన అంటాడు. దేవునికి స్తోత్రం. అటువంటి శ్రమలు ఉన్నప్పుడు మన దేహంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టినప్పుడు అది బహుశా వ్యాధి కూడా అవ్వచ్చండి. కొన్నిసార్లు ఇంతగా సో గొప్పగా సేవ చేసినప్పటికీ కూడా సో ఎందుకు ఆ వ్యాధి కలిగింది, ఒక ముళ్ళు కలిగింది అంటే, హెచ్చించుకోకూడదని, అతిశయించకూడదని, సో మన బలం మీద ఆధారపడకూడదని. సో అతిశయిస్తే, గర్విస్తే తప్పకుండా ఏం జరుగుతుంది, ఆ రోజు లూసిఫర్కి జరిగిన ఆ గతి పడుతుంది కదా. కానీ చాలా మంది సేవకులు కూడా అతిశయించి, నేను గొప్ప, అతని కన్నా గొప్ప, ఇతని కన్నా గొప్ప అని అతిశయించి పడిపోయిన వారు ఎంతమంది ఉన్నారు. సో ఆ విధంగా అతిశయించకూడదనే దేవుడు కొన్నిసార్లు ఆయనే ఆ ముళ్ళు పెడతాడు. సో దాని ద్వారా మనం తగ్గించుకుంటామని. సో ఆ శ్రమ ఎట్లుంటుందంటే అది తొలగిపోదు. ముమ్మారు పౌలు ప్రార్థన చేసినప్పటికీ దేవునికి వచ్చే ఉత్తరం ఏంటంటే, నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం. ఆయన కృప మీద ఆ శ్రమలో మనం ఆనుకోవాలండి, అంతే. దాన్ని ఓర్చుకొని దాన్ని జయించే ఒక కృప, బలము, ఆ కృప ద్వారా దేవుడే మనకు అనుగ్రహించి ఆయన నడిపిస్తాడు. సో మనం తప్పిపోకుండా, గర్వం ద్వారా హెచ్చించుకొని తప్పిపోకుండా ఆ విధంగా దేవుడు మనల్ని ఆయన కాపాడుకుంటాడు. సో దేవునికి స్తోత్రం. అందుకే ఆ శ్రమలో కూడా పౌలు ఎంతగానో దేవుని సంతోషించినాడు. ఇది నాకు మేలు కొరకైనా ఆయన ఎంతగానో సంతోషించినాడు. సో ఆయన బాధపడలేదు, ఇంతగా సేవ చేస్తున్నానే, ఎందుకు ఈ ముళ్ళు నా దేహంలో ఉంచావు ప్రభువా ఆయన ఆ విధంగా ఆయన బాధపడలేదు. కానీ సో దేవుని యందు ఆయన దేవుని కృపను ఆయన పొందగలిగాడండి. ఈ రోజు మన జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. ఎందుకు, దేనివల్ల మన శ్రమలో ఉన్నాము. సో శ్రమలో ఒకవేళ అవిధేయతలో ఉంటే ఖచ్చితంగా పశ్చాత్తాపపడాలి, బయటికి వస్తాం, దేవుడు తీసుకుని వస్తాడు. విశ్వాస పరీక్ష అయితే ఓర్పు కలిగి ఉందాం. యేసునామ నిమిత్తము, నీతి నిమిత్తం శ్రమలు అయితే సంతోషిస్తాం. సో దేవుడు అనుమతించిన శ్రమలు అయితే ఆయన కృప కొరకై మనం వేడుకుందాం. సో దేవుడు మనల్ని బలపరిచి దీవించును గాక. దేవునికి స్తోత్రం.